చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. శివన్ ఎట్లు లీడ్ చేస్తూ చాలా మంది మోటివేట్ చేస్తూ తమ్ముడు పక్కరమ్మా. ఈరోజు మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ 75వ పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. వారి జీవితం అంతా దేశ సేవకి, దేశంలో ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమించారు. అలాగే ఈ 11 సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత భారత్ నినాదం తీసుకొని దేశం అంతటా ఎంతో డెవలప్మెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద నేషన్ అనే దాని మీద మన నేషన్ డెవలప్మెంట్, అలాగే ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తినిస్తూ విశ్వగురుగా వెళ్ళే డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సో అట్లాంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీకి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటివి 100 సంవత్సరాలు ఆయన జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని కళాశాల నందు క్రిస్ కళాశాల విద్యార్థులు, అలాగే ఇందిరా కళాశాల విద్యార్థులు, అలాగే ఫేస్ కళాశాల విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి యువకులకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన 140 కోట్ల మంది ప్రజలు ఆరాధించే దేవుడిగా కొలుస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని. ఆయన జన్మదినం సందర్భంగా ఈనాడు ఒంగోలు పట్టణంలో మేమందరం కూడా కలిసి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన జన్మదిన కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.